సాల్వ్ అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చాడు. గివెన్ దట్ 2 రూట్స్ హ్యావ్ ద సేమ్ అబ్సల్యూట్ వాల్యూ బట్ ఆర్ ఆపోజిట్ ఇన్ సైన్ అంటున్నాడమ్మా. సైన్ లో ఆపోజిట్ ఉందట, కానీ సేమ్ అబ్సల్యూట్ వాల్యూని కలిగి ఉన్నాయి. అదే దాని మీనింగ్ ఎలా, ఏంటి అర్థమైందా మీకు? ఎలా తీసుకోవాలి రూట్స్? ముందు అసలు ఆ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 సార్. 4. మరి వాడు ఏమంటున్నాడు? గివెన్ దట్ 2 రూట్స్ హ్యావ్ ద సేమ్ సైన్ బట్ అబ్సల్యూట్ సేమ్ సారీ గివెన్ దట్ 2 రూట్స్ హ్యావ్ ద సేమ్ అబ్సల్యూట్ వాల్యూ బట్ ఆర్ ఆపోజిట్ ఇన్ సైన్ అంటున్నాడు. 2 రూట్స్ అనేవి సేమ్ అబ్సల్యూట్ వాల్యూ కలిగి ఉంటాయి, కానీ ఆపోజిట్ ఇన్ సైన్ అంటే ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి ఏమవ్వాలి? మైనస్ ఆల్ఫా. అర్థమవుతుందమ్మా? 2 రూట్స్ సేమ్ అబ్సల్యూట్ వాల్యూ ఉంటాయట, ఒకటి ఆల్ఫా అయితే మరొకటి కూడా ఆల్ఫా, కానీ సైన్ లో మాత్రం చేంజ్ ఉందట. కాబట్టి ఒకటి ఆల్ఫా అయితే మరొకటి మైనస్ ఆల్ఫా అవుతుందన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. కాబట్టి చూద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏం ఇచ్చాడు వాడు? 8x పవర్ 4 minus 2x cube minus 27x square plus 6x plus 9 equal to 0 అమ్మా. ఏమా? లెట్ ఆల్ఫా కామా ఇక్కడ మరి 2 రూట్స్ ఆర్ సేమ్ అబ్సల్యూట్ వాల్యూ బట్ ఆపోజిట్ ఇన్ సైన్ అన్నాడు కాబట్టి మైనస్ ఆల్ఫా తీసుకోవచ్చా? లేదంటే ఆల్ఫా బీటా గామా డెల్టా అని రాసి బీటా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా అని రాద్దామా? మైనస్ అని తీసుకున్నాం. అర్థమవుతుంది కదా మీకు? అర్థమవుతుంది సార్. Gamma are the alpha comma minus alpha comma beta comma gamma are the roots of given equation. ఏమండి? లేదంటే పని చేద్దాం, ఆల్ఫా బీటా గామా డెల్టా అని తీసుకుందాం, బీటా ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా అని తీసుకుందాం. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది నా ఉద్దేశం. నేను డైరెక్ట్ గా చెప్పడం నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని నా భయం. ఏం చేద్దాం? అలా చేద్దామా, ఇలా చేసేద్దామా? ఇలా చేసేద్దాం సార్. అర్థమవుతా? మిగిలిన మాట్లాడరే? అర్థమవుతుంది సార్, చేసేది సార్ అలాగా. సరే, అయితే ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ చేస్తే ఏమవుతుంది? దెన్ S1 ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ b బై a అంటే 2/8 దట్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. ఏమా? ఆల్ఫా ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది అంటే బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 1/4 అయింది. నెక్స్ట్ ఈసారి S2 ఫైండ్ అవుట్ చేయండి. లేదంటే S3 ఫైండ్ అవుట్ చేయండి, ఎలా అయినా పర్వాలేదు. S2 ఫైండ్ అవుట్ చేశారు అనుకోండి, ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ మైనస్ ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ తర్వాత ఏమవుతుంది? బీటా గామా. అంతేగా? అర్థమైందా? ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ గామా ప్లస్ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా మైనస్ ఆల్ఫా ఇంటూ గామా బీటా గామా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అంటే -1/8. ఏమా? ఇప్పుడు చూడండి, ఇది సింప్లిఫై చేస్తే మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా మైనస్ ఆల్ఫా బీటా మైనస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా ఈక్వల్ టు ఏమైనా వస్తుంది? -27/8. ఇక్కడ ఆల్ఫా బీటా క్యాన్సిల్, ఆల్ఫా గామా క్యాన్సిల్. అంటే ఇక్కడ ఇది ఏమవుతుందంటే మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా గామా ఈక్వల్ టు -27/8 వచ్చిందన్న. అలా ఉంచండి. S3 తీసుకోండి. S3 ఈక్వల్ టు చూడండి, ఈసారి 3 రూట్లు ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఈసారి మైనస్ ఆల్ఫా వదిలేండి, ఆల్ఫా బీటా గామా ప్లస్ తర్వాత మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా గామా తర్వాత డెల్టా ఆల్ఫా బీటా కదా, గామా ఇంటూ ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు -b/a c/a మైనస్ d/a అంటే -6/8. దట్ ఈక్వల్స్ 3 times 4 times. కాబట్టి
3 టైమ్స్ 4 టైమ్స్ కాబట్టి ఇది సింప్లిఫై చేస్తే మైనస్ ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా స్క్వేర్ గామా ఈక్వల్ టు ఇది ఏమవుతుంది -3/4 అవుతుందమ్మా. ఇక్కడ ప్లస్ ఆల్ఫా బీటా గామా మైనస్ ఆల్ఫా బీటా గామా కామా క్యాన్సిల్ అయిపోతే మైనస్ ఆల్ఫా స్క్వేర్ కామన్ తీసారనుకోండి బీటా ప్లస్ గామా వస్తుంది కదా, అంటే -3/4 అని వచ్చింది. ఏమా ఒక పని చేయండి, ఇంకా S2 చేయకండి, ఎందుకు అనవసరం, S2 వల్ల ఉపయోగం లేదు, S3 బెస్ట్. ఇప్పుడు ఈసారి మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా ప్లస్ గామా అంటే ఎంత వచ్చింది వాల్యూ 1/4 1 దట్ ఈక్వల్ టు -3/4. ఏమా 4 4 క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్, ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 3 అని వచ్చింది, ఆల్ఫా ఈక్వల్ టు +or-√3 వచ్చింది. ఏమా ఈసారి మనకి ఇంకా బీటా గామా కావాలి, S4 ఫైండ్ అవుట్ చేయండి. బీటా గామా కావాలంటే S2లో సబ్స్టిట్యూట్ చేయొచ్చమ్మా. ఇప్పుడు చూడండి ఆల్ఫా స్క్వేర్ అంటే 3 కదా, ఈ -3 ఇక్కడ 3 రాస్తాం అనుకోండి -3 వస్తుంది. బీటా గామా కావాలంటే -3లో వస్తే +3 అవుతుంది, అలాగైనా చేసుకోవచ్చు. లేదా ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అని చెప్పి రాసుకుని అప్పుడు ఆల్ఫా స్క్వేర్ అలా అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. చూడండి S4 ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈక్వల్ టు చూడండి -b/a c/a -d/a e/a. e/a అంటే 9/8. చూడండి ఇప్పుడు మైనస్ ఆల్ఫా స్క్వేర్ బీటా గామా ఈక్వల్ టు 9/8 అని వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, నేను 3 రాసుకోవచ్చా? ఎస్ సార్ రాయొచ్చు సార్. చూడండి ఇంకా అయితే S2 చేయకండి, ఎందుకు వేస్ట్. ఇది S1 S3 S4 చేసుకోండి, ఈ టైప్ ఆఫ్ సమ్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి S4 అంటే మైనస్ ఆల్ఫా స్క్వేర్ బీటా గామా ఈక్వల్ టు 9/8 అని వచ్చింది. ఆల్ఫా స్క్వేర్ బదులు నేను ఏం రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు. కాబట్టి దట్ ఇంప్లైస్ -3 ఇంటూ బీటా గామా ఈక్వల్ టు 9/8. ఈ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే బీటా గామా ఈక్వల్ టు -3/8. ఏమా ఇప్పుడు బీటా ప్లస్ గామా ఏమో 1/4 వచ్చింది, బీటా గామా ఏమో -3/8 వచ్చింది. కాబట్టి బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేస్తే బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ -4 బీటా గామా, బీటా ప్లస్ గామా హోల్ స్క్వేర్ అంటే 1/4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ బీటా గామా అంటే -3/8. అంటే ఇప్పుడు ఎంత అవుతుందంటే 1/16 ప్లస్ 12/8. ఏమా అంటే ఇప్పుడు LCM 16 అవుతుంది, 1 ప్లస్ 8 2 జార్ 16 కాబట్టి 2 12 జార్ ఎంత 24, అంటే 25/16 అని చెప్పి వచ్చిందమ్మా. ఏది ఇది బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని నుంచి బీటా మైనస్ గామా ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది దీన్ని మనం 5/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చులే, కాబట్టి ఇది 5/4 అవుతుంది +or-. అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఈసారి బీటా మైనస్ గామా ఈక్వల్ టు 5/4 అని తీసుకుంటే బీటా ప్లస్ గామా ఏమని వచ్చింది 1/4 వచ్చింది. ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు పోతాయి. 2 బీటా ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేస్తే LCM 4 అంటే 5 + 1 అంటే 6/4 అంటే ఎంత అవుతుంది 3/2 అవుతుంది. అంటే బీటా ఈక్వల్ టు ఏమవుతుంది 3/4 అవుతుంది. నెక్స్ట్ ఈ బీటా తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ లో రాయండి, బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 1/4లో. రాస్తే 3/4 ప్లస్ గామా ఈక్వల్ టు 1/4, గామా ఈక్వల్ టు 1/4 మైనస్ 3/4 అంటే LCM 4 కాబట్టి -2/4 అవుతుంది, దట్ ఈక్వల్ టు -1/2 అవుతుంది. అలాగే ఈ బీటా ఈక్వల్ టు బీటా మైనస్ గామా ఈక్వల్ టు -5/4, బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఎంత 1/4, ఈ రెండు యాడ్ చేస్తే 2 బీటా ఈక్వల్ టు -5/4 ప్లస్ 1 అంటే -4/4 అంటే -1. 2 బీటా ఈక్వల్ టు ఏమవుతుంది -1/2 అవుతుంది. ఏమండి ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే -1/2 ప్లస్ గామా ఈక్వల్ టు 1/4 అవుతుంది. దీని నుండి గామా ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/2 అవుతుంది. LCM 4 అవుతుంది, 1 ప్లస్ 2 అవుతుంది, అంటే 3/4 అవుతుంది. ఏమండి అది విషయం. ఏమా
ఇప్పుడు దేర్ ఫోర్ ద రూట్స్ ఆర్ అని ఏమవుతుంది, ఆల్ఫా వాల్యూ వచ్చి ప్లస్ ఆర్ మైనస్ √3 అవుతుంది. అంటే ఆల్ఫా √3 అయింది అనుకోండి, మైనస్ ఆల్ఫా ఏమవుతుంది, మైనస్ √3 అవుతుంది. లేదా ఆల్ఫా మైనస్ √3 అయింది అనుకోండి, మైనస్ ఆల్ఫా ఏమవుతుంది, ప్లస్ √3 అవుతుంది. అర్థమైందా? తర్వాత బీటా ఏమో -1/2 అయితే గామా 3/4 అవుతుంది, బీటా 3/4 అయితే గామా -1/2 అవుతుంది. మొత్తానికి రూట్స్ ఏమవుతాయంటే ప్లస్ ఆర్ మైనస్ √3 గామా -1/2 గామా 3/4 అవుతుంది. అర్థమైందమ్మా మీకు? అర్థమైంది సార్. ఇప్పుడు ఇంకో విషయం, మరి మీకు ఇలాగా చెప్తే అర్థమైంది కదా, ఆల్ఫా మైనస్ ఆల్ఫా అని తీసుకుంటే తెలిసిందే. ఎస్ సార్, తెలిసింది సార్. అర్థమైంది సార్. ఇంకో విషయం, ఇప్పుడు ఎప్పుడైనా సరే x⁴ ముందు అదే పెద్ద హైయెస్ట్ పవర్ టర్మ్ యొక్క ముందు కోషెంట్ ఉందనుకోండి, దాంతో డివైడ్ చేసి రాసేసుకోండి. అలా డివైడ్ చేసి రాసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటో చెప్తాను చూడండి. -b/a, c/a, -d/a ఇలా అనుకోకర్లేదు, శుభ్రంగా ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ గా తీసుకుని రాసిపడేది. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ x⁴/8 అలాగే -8 తో డివైడ్ చేస్తే x³/4 -27/8 × x² ప్లస్ 8 తో డివైడ్ చేస్తే 3/4 × x ప్లస్ 9/8 = 0 అని రాసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, సమ్ ఆఫ్ ది రూట్స్ చేసినప్పుడు మైనస్ దీనికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుంటారు. తర్వాత S2 చేస్తున్నారు అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుంటారు. S3 చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ మైనస్ తీసుకుంటారు. S4 చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ అప్పుడు ప్లస్ ఉంటే ప్లస్, ఏది ఉంటే తీసుకుంటారు. అర్థమైందా? లేదు మాకు ఎస్ సార్. తీసుకుంటాం మీ ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు. ఎలా రాస్తారు, ఎలా రాస్తారా, ముందు చెప్పినట్టే రాస్తారా, మీ ఇష్టం అది. ఇలా రాస్తాం సార్. అప్పుడు ఇంక డివైడ్ చేసుకోకర్లేదు, డైరెక్ట్ గా ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్ గా తీసుకోవడం. S1 అంటే మైనస్ తీసుకుంటారు, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోద్ది. S2 అంటే ప్లస్ తీసుకుంటారు, కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. S3 అంటే మైనస్ తీసుకుంటారు, S4 అంటే ప్లస్ తీసుకుంటారు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. Therefore, the roots of the given equation are ఏమవుతుందమ్మా, -1/2 కామా ప్లస్ ఆర్ మైనస్ √3 కామా -1/2 కామా 3/4. అర్థమైందమ్మా? సేమ్ అబ్సల్యూట్ వాల్యూ, బట్ ఆర్ ఆపోజిట్ ఇన్ సైడ్ అంటే అదే √3, రెండు √3లు వస్తున్నాయి, కానీ ఒకటి +√3 అవుతుంది, -√3 అవుతుంది. ఏమా? ఎస్ సార్. తర్వాత క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ సమ్మం ఇది. ఇప్పుడు ఈ రోమన్ అంతా చాలా ఇంపార్టెంట్, 7 మార్కులు ఇస్తాడు. చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్ ఇందులో. చూడండి, వాడు ఏమంటున్నాడు, సాల్వ్ ద ఈక్వేషన్ అని చెప్పించాడు. గివెన్ దట్ వన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ది హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్ అంటాడమ్మా. అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? ఈరోజు జనం తక్కువ మంది వచ్చారటి. మణికంఠ ఉన్నాడా? మణికంఠ రాలేదు సార్. అదే ఫోన్ చేశాను సార్, కానీ లిఫ్ట్ చేయలేదు. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏం ఇచ్చాడమ్మా వాడు? 18x³ + 81x² + 121x + 60 = 0. 18x³ + 81x² + 121x + 60 = 0. ఏమంటే లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా బి ది రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఏమా? ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి? గివెన్ ఆల్ఫా = బీటా + గామా/2. మ్యాటర్ రాయినా, లేకపోతే 1 రూట్ ఈజ్ ఈక్వల్ టు ది హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది రిమైనింగ్ రూట్స్ అని రాయినా? వద్దు సార్. వద్దు సార్. మీకు అర్థమైతే రాసుకోకండి, అర్థం అవ్వకపోతే రాసుకోండి. 1 రూట్ ఓకే సార్. half of the sum of the remaining roots. Half of the sum of the remaining roots. That is alpha equal to beta plus gamma by 2 అనుకున్నాను. దీని నుండి బీటా ప్లస్ గామా ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఆల్ఫా అవుతుంది. ఏమండి? ఇప్పుడు నా S1 ఫైండ్ అవుట్ చేయండి. అంటే
ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే మైనస్ 81/18 అమ్మా. ఏమా మరి ఇలాంటి సమ్లో మళ్ళీ 18 తో డివైడ్ చేయడం వేస్ట్. మళ్ళీ ఎందుకు, మనకు స్టెప్ దండక తప్ప ఏమీ లేదు. అర్థమవుతుందా? ఒకటే నేను చేస్తున్నాను ఇక్కడ, S1 ఒకటే చేస్తున్నాను. అవునా? ఎస్ సార్. చూసుకోండి, ఎందుకు ఇంకో స్టెప్ వేస్ట్ అలాగే. ఇప్పుడు చూడండి, ఇది 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే బీటా ప్లస్ గామా బదులు 2 ఆల్ఫా రాస్తే ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు -9/2 అవుతుంది. అంటే 3 ఆల్ఫా ఈక్వల్ టు -9/2 అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు ఈ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే -3/2 అవుతుందమ్మా. ఈజ్ ఏ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఏమా బై సింథటిక్ డివిజన్ ఏమవుతాయి? x ఈక్వల్ టు -3/2 అని తీసేసుకోవచ్చు. అంటే ఆల్ఫా అంటే రూట్ అన్నాం కాబట్టి ఎక్స్ప్రెస్ లో ఆల్ఫా రాస్తాం కాబట్టి x అని తీసుకోవచ్చు, నష్టమే లేదు. ఆల్ఫా x ఈక్వల్ టు -3/2 18 81 121 60 0 18. చూడండి, ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పానండి, బయట వచ్చింది కాబట్టి ఆఫ్ చేసేయండి. 9 3 27 అంటే -27 -27 అంటే 54. మళ్ళీ ఆఫ్ చేయండి. 27 ఇంటూ -3 అంటే -81. ఇది తీసేస్తే 40. మళ్ళీ ఆఫ్ చేయండి. 20 ఇంటూ -3 -60 0. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి డివైడ్ చేసాం కాబట్టి పవర్ లో ఒకటి తగ్గిపోతుంది. అంటే 18x² + 54x + 40 = 0. ఏమండి? అంటే ఇప్పుడు 18x² + 54x + 40 = 0. అమ్మా ఇప్పుడు ఏ టేబుల్ క్యాన్సిల్ అవుద్దమ్మా? 2 క్యాన్సిల్ అవుతాయి. 2 తో డివైడ్ చేస్తే 9x² + 27x + 20 = 0. ఏమండి? మల్టిప్లై చేస్తే 20 ఇంటూ 9 అంటే 180 వస్తుంది. 180 ఎలా రాయొచ్చు? 15 12 అని రాసుకోవచ్చా? అలా రాస్తే 9x² + 15x + 12x + 20 = 0. ఏమండి? ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే మనం ఇప్పుడు ఇది సింప్లిఫై చేసేటప్పుడు 9x అంటే 3x కామన్ తీయండి. అంటే 3x + 5 వస్తుంది. ప్లస్ 4 కామన్ తీయండి, మళ్ళీ 3x + 5 వస్తుంది = 0. దీని నుండి మళ్ళీ 3x + 5 కామన్ తీస్తే 3x + 4 = 0 అవుతుంది. దీని నుండి 3x + 5 = 0 ఆర్ 3x + 4 = 0. x = -5/3 ఆర్ x = -4/3. చాలా ఇంపార్టెంట్ సమానం. Therefore, the roots of the given equation are ఏమవుతాయమ్మా? -4/3 -5/3 3/3. ఏమా? నెక్స్ట్ 4th క్వశ్చన్ అమ్మా. ఇది ఈ మెథడ్ లో అర్థమైందో ఇంకో మెథడ్ చెప్పనా? ఈ మెథడ్ అర్థమైంది సార్. అది కొద్దిగా పెద్ద అవుతుంది, మరి చెప్పమంటే చెప్తాను. మెథడ్ 2 చెప్పనా? చెప్పండి సార్. వద్దు సార్ ఈ మెథడ్. అలా అంటే ఇంకా ఇది ఆపేద్దాం. ఎందుకంటే అది మెథడ్ 2 లో ఏం చేయాలంటే S1 S2 S3 అవి ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ గా అయిపోతుంది కదా సార్. లేకపోతే ఒకసారి అది కూడా డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇలా చేసుకుని వచ్చి ఇక్కడ ఆల్ఫా = -3/2 రాసేస్తారా? ఎస్ సార్. ఎస్ సార్. ఆ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేశారు అనుకోండి, ఎంత వస్తుందండి? -b/a c/a -b/a అంటే -60/18 అని వస్తుంది. 6 తో క్యాన్సిల్ చేస్తే -10/3 వస్తుంది. ఆ తర్వాత బీటా గామా అలా ఉంచేసి ఆల్ఫా ప్లేస్ లో -3/2 రాశారు అనుకోండి, బీటా గామా వాల్యూ వస్తుంది. మాట్లాడరే? వస్తుంది సార్. బీటా గామా వాల్యూ ఎంత వస్తుంది? అది -10/3 వస్తుంది. -10/3 వచ్చింది. ఇక్కడ -3/2 సబ్స్టిట్యూట్ చేస్తాం. -10/3 అంటే అప్పుడు 3/2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే -20 అంటే +20/9 అవుతుంది. బీటా గామా వాల్యూ +20/9 అవుతుంది కదా. ఇక్కడ బీటా ప్లస్ గామా = 2 ఆల్ఫా అని వచ్చింది కదా. ఆల్ఫా ప్లేస్ లో -3/2 రాసేయండి. రాసేస్తే బీటా ప్లస్ గామా ఎంత అవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతే -3 అవుతుంది.
మరి బీటా గామా ఎంత వచ్చింది? -20/3 20/3 వచ్చింది. దాని నుంచి మళ్ళీ మనం బీటా మైనస్ గామా హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? బీటా మైనస్ గామా ఫైండ్ అవుట్ చేయొచ్చా? అప్పుడు యాడ్ ఎస్ చేస్తే సార్. చేద్దాం అది. వద్దు సార్. సరే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. సరే తర్వాత 4th క్వశ్చన్ అమ్మా. 4th క్వశ్చన్ ఏమన్నాడమ్మా? ఫైండ్ ద కండిషన్ ఇన్ ఆర్డర్ దట్ ద ఈక్వేషన్ ax పవర్ 4 ప్లస్ bx 4bx క్యూబ్ ప్లస్ 6ex స్క్వేర్ ప్లస్ 4dx ప్లస్ c ఈక్వల్ టు ఏమా? అక్కడ ఏమంటాడమ్మా? అక్కడ ఫైండ్ ద కండిషన్ ఇన్ ఆర్డర్ దట్ ద ఈక్వేషన్ ax పవర్ 4 ప్లస్ 4bx క్యూబ్ ప్లస్ 6ex స్క్వేర్ ప్లస్ 4dx ప్లస్ c ఈక్వల్ టు 0 మే హ్యావ్ 2 పెయిర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్. అంటే ఆ ఈక్వేషన్ కి 2 పెయిర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్ ఉంటే 2 పెయిర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్ అంటే ఎలా తీసుకోవాలమ్మా? ఆల్ఫా కామా ఆల్ఫా, వెరీ గుడ్. తర్వాత బీటా కామా బీటా. అంతే. అలాంటి రూట్స్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటున్నాడు? కండిషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అలాంటి రూట్స్ ఉండడానికి. ఏమండి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎలా చేయాలనేది చెప్తాను. మనకి ఇప్పుడు ఆల్ఫా బీటా అని తీసుకుంటే మీకు అర్థం అవుద్దా? లేకపోతే ఆల్ఫా బీటా గామా డెల్టా అని తీసుకుని గామా ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా ఈక్వల్ టు బీటా అని రాయనా? ఆల్ఫా ఆల్ఫా బీటా బీటా అని రాయొచ్చు. అర్థమవుద్దా? అర్థమవుతుంది సార్. మిమ్మల్ని అడిగి ఎందుకు చేస్తున్నాను అంటే మళ్ళీ రేపు అన్న రోజున అర్థం అవ్వలేదన్న మాట రాకూడదని. మీరు మళ్ళీ అప్పుడు అర్థం అవ్వలేదన్నారు అనుకోండి, అప్పుడు బాగోదు. చెప్తాను మళ్ళీ సరే టైం సార్. అది ఇంకోసారి చెప్పడానికి నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మళ్ళీ టైం లేదు మనకు. అది అర్థమవుతుంది కదా? అయితే ఆల్ఫా బీటా అని తీసుకున్నా తీసుకోండి సార్. మిగిలిన మాట్లాడరే? తీసుకోండి సార్. ఎస్ సార్, తీసుకోండి సార్. గివెన్ ఈక్వేషన్ ఈస్ ఏం ఇచ్చాడు వాడు? ax పవర్ 4 ప్లస్ 4bx క్యూబ్ ప్లస్ 6ex స్క్వేర్ అలా ఇచ్చాడు. ax పవర్ 4 ప్లస్ 4bx క్యూబ్ ప్లస్ 6cx స్క్వేర్ ప్లస్ 4dx ప్లస్ e ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇలాంటి దాంట్లో మీరు కావాలంటే ఏతో డివైడ్ చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎలా అయినా లేదు, అలా కాదు మేము ఆ ఫార్ములా అప్లై చేసి చేసుకుంటాం అంటే మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. x పవర్ 4 ప్లస్ 4b బై a ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 6c బై a ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4d బై a ఇంటూ ఎక్స్ ప్లస్ e బై a ఈక్వల్ టు 0. ఇప్పుడు s1 అంటే మీరు ఏం చేస్తారు? -4b బై a తీసుకుంటారు. s2 అంటే 6e బై a, s3 అంటే -4d బై a, s4 అంటే e బై a. అంతే, అలా తీసుకుంటారు. ఇప్పుడు లెట్ రాయనా పేర్ ఆఫ్ ఈక్వల్ రూట్స్ అని రాయనా? అక్కర్లేదు కదా? అక్కర్లేదు సార్. ఆల్ఫా కామా బీటా బి ది రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. ఏమా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక ఆర్డర్ చెప్తాను, దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. ముందు S1 చేస్తాను, తర్వాత S4 చేస్తాను, తర్వాత S3 చేస్తాను, తర్వాత S2 చేస్తాను. 1 4 3 2. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకుని అలాగే చేయండి ఈ సమ్మకి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ లేకుండా. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ముందు S1 చేద్దాం. S1 చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -4b బై a. అంతేగా? అంటే ఇప్పుడు ఇది 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు -4b బై a. తర్వాత 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -4b బై a. అంటే ఇప్పుడు 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -2b బై a. ఏమా? ఇది ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ తర్వాత S2 చేయండి అమ్మా. S4 అన్నాను కదా, 1 4 3 2. S4 ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ కదా, ఆల్ఫా ఇంటూ బీటా దట్ ఈక్వల్ టు e బై a మైనస్ e బై a. వెరీ గుడ్. ఇప్పుడు దీని నుండి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు e బై a. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ S1 4 3 S3 చేయండి. S3 చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ ఆల్ఫా ఈక్వల్ టు అమ్మ ఎలా చేసినా అర్థమైందా మీకు? ఆల్ఫాతో ముందు ఆల్ఫా బీటా, తర్వాత ఆల్ఫా బీటా తర్వాత ఆల్ఫా బీటా తర్వాత బీటా ఆల్ఫా. ఎందుకంటే డెల్టా ఆల్ఫా బీటా కదా, డెల్టా అంటే ఇది, ఆల్ఫా అంటే ఇది, బీటా అంటే ఇది, అలా. దట్ ఈక్వల్ టు S3 అంటే ఏమవుతుంది? -4d బై
ఇప్పుడు చూడండి సింప్లిఫై చేస్తే ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ బీటా ఈక్వల్ టు -4d/am. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఈ రెండిట్లో ఆల్ఫా బీటా కామన్ తీయచ్చే. ఇది ఈ రెండిట్లో ఇది 2 ఆల్ఫా స్క్వేర్ బీటా అవుతుంది, ఇది 2 ఆల్ఫా బీటా స్క్వేర్ అవుతుంది -4d/a. మరి రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 2 ఆల్ఫా బీటా కామన్ తీయచ్చు. 2 ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా వస్తుందా లేదా? ఎస్ సార్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా బదులు ఇది రాసామంటే ఒక కండిషన్ వచ్చింది, అది ఆల్ఫా బీటా వస్తుంది అంతే. ఇది ఈక్వేషన్ 2 అనండి. ఏమండి తర్వాత ఇక్కడ వరకు రాసుకున్నామా స్పీడ్ గా? ఇంక నేను చెప్తాను. దీని కంటిన్యూషన్ అమ్మా. ఇప్పుడు ఈసారి మనం అందులో 2 ఆల్ఫా బీటా కామన్ తెద్దామమ్మా. టూ ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఏమైనా వస్తుందమ్మా? ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది, దట్ ఈక్వల్ టు -4d/a. ఏమే ఇప్పుడు ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫ్రమ్ 1 నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత రాయొచ్చమ్మా? -2b/a రాయొచ్చే. ఎస్ సార్. -2d/a ఫ్రమ్ 1. ఏమా ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, 2 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతుందమ్మా? ఆల్ఫా బీటా ఈక్వల్ టు d/b అవుతుందా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం చూడండి, మనకి ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు e/a అని చెప్తుంది కదా. ఇది ఈక్వేషన్ 3 అందాం. అలా అనుకుంటే చూడండి, ఇక్కడ ఈక్వేషన్ 2లో మరో స్టెప్ వేసుకోండి. ఏంటంటే అది ఆల్ఫా బీటా హోలీ స్క్వేర్ ఈక్వల్ టు e/a అని చెప్పి రాసుకోండి. రాసుకున్నారా? అది ఈక్వేషన్ 2 అనండి, పైది కాదు. మార్చుకున్నారా? మార్చారే? ఇప్పుడు ఫ్రమ్ 2 3 నుంచి ఏం చెప్పొచ్చండి? ఫ్రమ్ 2 and 3 ఇప్పుడు ఆల్ఫా బీటా హోలీ స్క్వేర్ ఈక్వల్ టు e/a అని వచ్చింది కదా. మరి ఆల్ఫా బీటా అంటే d/a d/b రాసుకోవచ్చు అందులో. d/b హోలీ స్క్వేర్ ఈక్వల్ టు e/a. ఏమండి దీని నుండి d²/b² ఈక్వల్ టు e/a క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ad² ఈక్వల్ టు eb². ఒక కండిషన్ వచ్చిందమ్మా అందులో, ఆన్సర్లో ఇచ్చాడు. అమ్మా వచ్చిందే? మాట్లాడటమే ఆన్సర్లో వచ్చింది. ఇది వచ్చింది సార్. తర్వాత S4 చూడండి. S4 అయిపోయింది కదా, S2 చూడండి సార్. S2 తీసుకుంటే మనం ఏమని రాయొచ్చు? 2 రూట్స్ తీసుకోవాలి కాబట్టి ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 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 ప్లస్ బీటా ఇంటూ బీటా ఈక్వల్ టు S2 అంటే ఏమైనా వస్తుంది? -4b మైనస్ కాదు 6e/a అని వస్తుంది. 6e/a అని వస్తుంది. ఇది సింప్లిఫై చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా ఆల్ఫా బీటా అంటే 4 ఆల్ఫా బీటా వచ్చేసింది ప్లస్ బీటా స్క్వేర్ 6e/a. ఏమా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా అని రాస్తాం. అయ్యో ఈ స్టెప్ వేస్ట్గా వేసాను, అదేదో ముందే చేయాల్సింది. ఈ స్టెప్ వేస్ట్, అనవసరం. ఇక్కడ చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా అని 2 ఆల్ఫా బీటా అని తీసుకున్నాను, ప్లస్ బీటా ఇంటూ బీటా అని బీటా స్క్వేర్ అని తీసుకున్నాను. రిమైనింగ్ ఏముంటుంది? ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా అంటే 2 ఆల్ఫా బీటా, దట్ ఈక్వల్ టు 6e/a. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చే. ప్లస్ 2 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 6e/a. ఏమా
ఇప్పుడు చూడండి ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు -2b/a రాయొచ్చా -2b/a హోల్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే ఈక్వేషన్ 3 నుంచి ఏం రాయొచ్చు d/b రాయొచ్చు ఈక్వల్ టు 6c/a ఫ్రమ్ 1 and 3 ఏమా నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఇది సింప్లిఫై చేస్తే 4b² ప్లస్ d/b ఈక్వల్ టు 6c/a ఇది సింప్లిఫై చేస్తే చూడండి ఎల్సిఎం ఏమవుతుంది a² d అవుతుందమ్మా a² d అవుతుంది న్యూమరేటర్లో ఏమవుతుంది 4bd² 4b³ ప్లస్ a² d ఈక్వల్ టు 6c/a ఈ a ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది ఇంకొక a ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఇది ఈక్వేషన్ ఏబిసిలో వచ్చింది అవునమ్మా ఇక్కడ ఎల్సిఎం a²b కదమ్మా ఏం చూస్తున్నారు మీరు మాట్లాడట్లేదు ఏంటో మనసు a²b ఎల్సిఎం అవుతుంది a²d కాదు అప్పుడు ఇది ఏమవుతుంది 4b³ అవుతుంది ప్లస్ ఇదేమవుతుంది a²d అవుతుంది ఈక్వల్ టు 6c/a అవుతుంది ఏ ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి ఆల్ఫా బీటా అంటే 2d/b రాయలేదు నేను ఏంటో ఇది నాకులాగే ఉంది 2d/b అప్పుడు ఇది ఏమవుతుందంటే 2a² అవుతుంది అప్పుడు ఇది ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4b³ ప్లస్ 2a² ఈక్వల్ టు ఇక్కడ ab ఉంటుంది కాబట్టి 6abc ఇక్కడ 2 కామన్ తీస్తే మీరు 2 × 2b³ ప్లస్ a² ఈక్వల్ టు 6abc 2 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి ఏమైనా వస్తుందంటే కండిషన్ 2b³ ప్లస్ a² ఈక్వల్ టు 3abc ఏమండి ఇక్కడ ఇంకో విషయం దీన్ని మనం ఎలా రాయొచ్చు ad² మైనస్ eb² ఈక్వల్ టు 0 అని కూడా రాయొచ్చు వాడు ఇచ్చిన ఆన్సర్ రావాలంటే ఇది రాసుకోండి లేదంటే ad² ఈక్వల్ టు eb² అని రాసుకోండి ఎలా అయినా పర్వాలేదు ఏమండి తర్వాత అర్థమైందమ్మా సమ్ ఇది అర్థమైంది సార్ ప్రాసెస్ 1432 గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా అది చేయండి అప్లికేషన్ తర్వాత క్వశ్చన్ చూడండి వాడు ఏమంటున్నాడు షో దట్ x⁴ minus 5x³ plus 5x² minus 1 equal to 0 has 3 equal roots and find this root అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు ఫైండ్ ద రిపీటెడ్ రూట్స్ ఆఫ్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు ఏమా ఇప్పుడు ఏమంటాడు వాడు ఆ ఈక్వేషన్ కి 3 ఈక్వల్ రూట్స్ ఉంటాయి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు అలాగే ఆ రూట్ ను కూడా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఎప్పుడైతే 3 ఈక్వల్ రూట్స్ ఉంటాయని వాడే ప్రూవ్ చేయమన్నాడో దాన్ని f(x) అని తీసుకుంటాను నేను తర్వాత f'(x) ఫైండ్ అవుట్ చేస్తాను f'(x) ఫైండ్ అవుట్ చేస్తాను అప్పుడు x ప్లేస్ లో ఏం పెడితే 0 అవుతుందో చూసుకుంటాను నేను అప్పుడు ఏమవుతుందంటే f'(x) కి f(x) కి f'(x) కి f'(x) కి కూడా x ప్లేస్ లో ఏం పెడితే 0 అవుతుందో చూస్తాను సేమ్ వాల్యూ పెడితే 0 అవుతుంది అనుకోండి అదే ఏమవుతుంది మనకి రూట్ అవుతుంది కదా ఈక్వల్ రూట్ అవుతుందా లేదా అమ్మాయి చెప్పి సెకండ్ క్వశ్చన్ కూడా అంతే f(x) అని తీసుకుంటాను f'(x) ఫైండ్ అవుట్ చేస్తాను x ప్లేస్ లో ఏది రాస్తే 0 అవుతుందో చూసుకుంటాను ఆ తర్వాత అది రిపీటెడ్ రూట్ అని చెప్పి రాస్తాను ఆ తర్వాత థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది మళ్ళీ దాన్ని g(x) అనుకుంటాను మరొక ఈక్వేషన్
అప్పుడు మళ్ళీ ఎక్స్ ప్లస్ ఏం రాస్తే 0 అవుతుందో చూస్తాను. దాన్ని బట్టి మళ్ళీ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. అది ప్రాసెస్. చాలా ఇంపార్టెంట్ సమ్. ఫస్ట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాడు షో దట్ 3 ఈక్వల్ రూట్స్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా 3 ఈక్వల్ రూట్స్ ఉంటాయి. షో దట్ అనే ఏ సమ్ అయినా సరే ఖచ్చితంగా అవుతుందని అర్థం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 మైనస్ 5x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. అది 1 అంతే. అంతే. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ది క్వశ్చన్ 0 అవుతుందా, కాబట్టి x ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5x పవర్ 4 మైనస్ 15x స్క్వేర్ ప్లస్ 10x అంతే. ఇప్పుడు సమ్ ఆఫ్ ది క్వశ్చన్ 0 అవుతుంది కాబట్టి x ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది. ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 20x క్యూబ్ మైనస్ 30x స్క్వేర్ ఎక్స్ ప్లస్ 10. ఇప్పుడు కూడా సమ్ ఆఫ్ ది క్వశ్చన్ 0 అవుతుంది కాబట్టి మనకి x ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది. ఎప్పుడైతే x ఈక్వల్ టు 1 అనేది రూట్ అయిందో x మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. లేదా x మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అయిందో x ఈక్వల్ టు 1 అనేది రూట్ అవుతుంది. ఏమంటే కాబట్టి సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఈక్వల్ టు 0. సో x ఈక్వల్ టు 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ f of x ఈక్వల్ టు 0. అలాగే సమ్ ఆఫ్ ది కోఎఫిషియెంట్స్ ఆఫ్ f dash of x coefficients equal to 0. Therefore x equal to 1 is a root of f dash of x equal to 0. Next, sum of the coefficients equal to 0. Therefore x equal to 1 is a root of f dash of x equal to f double dash of x equal to 0. Therefore ఇప్పుడు ఏం చెప్పొచ్చు మనం, therefore given equation has 3 equal roots, therefore the root is equal to x equal to 1 అని చెప్పాలి. Therefore given equation x power 5 minus 5x cube plus 5x square minus 1 equal to 0 has 3 equal roots and the root is equal to అంతే. తర్వాత వాడు 3 ఈక్వల్ రూట్స్ ఉంటాయని ప్రూవ్ చేయమన్నాడు. ఈ రూట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది ఈక్వల్ రూట్ కాబట్టి అది రాస్తాం అయిపోయింది. నెక్స్ట్ లేదు ఇలా కాకుండా ఇంకోలా రాయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడైనా మళ్ళీ ఇదే మ్యాటర్ రాస్తాం. లేదంటే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఎఫ్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేసి 0 అని చెప్పి అప్పుడు కూడా ఇదే మ్యాటర్ రాస్తాం. మీకు అర్థమైంది కదా ఇది? అర్థమైంది సార్. తర్వాత రెండో క్వశ్చన్ ఏమంటాడు, రిపీటెడ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు వాడు. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 మైనస్ 3x సరిపోదేమో, సరిపోదు. రాయండి ఎక్కడ వరకు రాయండి, వెనక ఉంది కదా, వెనక మొదలు పెడ. సెకండ్ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x power 5 minus 3x power 4 minus 5x cube plus 27x square minus 32x plus 12. f dash of x find out చేయండి. 5x power 4
minus 12x cube minus 15x square plus 54x minus 32. అమ్మాయి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నావు మీకు తెలుస్తుందమ్మా లేకపోతే ఇంకో స్టెప్ అయినా? అమ్మాయిలు తెలియట్లేదో మాట్లాడలేదు. తెలుస్తుంది సార్. చూడండి ఎక్స్ ప్లేస్ లో సమ్ ఆఫ్ ది కోషన్స్ ఏమైనా 0 అవుతుందని చూడండి, అవుతుందా? అవుతుందా? అవుతుంది సార్. అవుదా? చూడు అవుతుంది. sum of the coefficients of quotients equal to 5 minus 12 minus 15 plus 54 minus 32. ఇక్కడ మైనస్ వాల్యూస్ యాడ్ చేస్తే ఏమో 59 వస్తుంది, ప్లస్ 9 ప్లస్ కూడా 59 వస్తుంది. 59 minus 59 equal to 0. Therefore x equal to 1 is a ఎలా రాస్తే కన్నా ఎలా అయినా రాయొచ్చు, లేదంటే f(1) అని కూడా చేసుకోవచ్చు. f'(1) ఈక్వల్ అని చెప్పి కూడా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఓకే సార్. లేకపోతే ఇది మ్యాటర్ ఎక్కువైపోతుంది, ఎలా అవుతుంది. ఒక పని చేయండి, f'(1) ఈక్వల్ టు 5 into 1/4 minus 12 ఇలా 1 వేసేయండి సార్. minus 12 minus 15 plus 54 minus 32, that equal to 59 minus 59 equal to 0, and f(1) equal to 1 minus 3 minus 5 plus 27 minus 32 plus 12. అంటే ఇది -32 minus 35 minus 40 minus 40, that equal to 0. Therefore x minus 1 is a factor of f of x and f dash of x. Therefore x equal to 1 is a repeated root of f of x equal to 0. Repeated root of order 2 of f of x equal to 0. Repeated root of order 2 of f of x equal to 0. లేదంటే x equal to 1 is a repeated root of f of x equal to 0 of order 2. అలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఈ 2a వచ్చిన ఇబ్బంది ఏంటంటే అది ప్లస్ పాయింట్ అవ్వచ్చు, ప్లస్ పాయింట్ మ్యాక్సిమం మనం ఎలా రాసినా రాయొచ్చు తప్పు లేకుండా. అది మ్యాటర్ అటు ఇటుగా అయినా పర్వాలేదు. సరే, ఓకే సార్. బై సింథటిక్ డివిజన్ ఆ ఈక్వేషన్ మొత్తం ఎన్ని రూట్స్ వస్తాయమ్మా? మనం తీసుకున్న ఈక్వేషన్ ఎన్ని రూట్స్ వస్తాయి? 5. కాబట్టి ఇప్పుడు కోషన్స్ రాస్తే 1 -3 -5 27 -32 12. ఏమండి అమ్మా? ఇప్పుడు 0 పెడితే ఏమవుతుందమ్మా? 1 అవుతుంది. 1 -2 ఏమా? -2 -7 -7 20 20 -12 -12 0. ఏమండి మళ్ళీ రెండోసారి కూడా అయింది కదా. కాబట్టి x equal to 1 అని తీసుకుని 0 1 1 -1 -1 -8 -8 12 12 0. ఏమా? ఇప్పుడు మనం పవర్ మాక్సిమం పవర్ వాడు ఇచ్చింది 5, 2 సార్లు డివైడ్ చేసాం కాబట్టి పవర్ ఎంత తగ్గుతుంది? 2 తగ్గుతుంది. అంటే ఇప్పుడు వచ్చే ఈక్వేషన్ ఏమవుతుంది? క్యూబిక్ ఈక్వేషన్ అవుతుంది. కాబట్టి మనం ఎలా రాయొచ్చు అంటే లెఫ్ట్ అని చెప్పి g of x అని తీసుకుంటాను. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుందంటే x³ -x² -8x + 12. ఏమా? ఒక పని చేద్దాం, దీనికన్నా ముందు ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. లెట్ g of x equal to x³ - x² - 8x + 12 అందాం. ఇప్పుడు మళ్ళీ g' of x ఫైండ్ అవుట్ చేయండి.
జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది 3x² - 2x - 8 సమ్ ఆఫ్ ది క్వశ్చన్ 0 అయిపోతామా అవదు కదా. అవ్వదు సార్. ఇప్పుడు 1 రాస్తే అవదు, -1 రాస్తే అవుతుందా చూడండి. -1 రాస్తే +3 అవుతుంది, అది అవదు. తర్వాత 2 రాస్తే అవుతుందా చూడండి. 2² అంటే 4, 4 3 = 12, అలాగే 4 2 = 8, సారీ 2 2 = 4, 4 - 8 -4 - 8 అంటే -12, +12 - 12 అంటే అవుతుందిగా. ఎస్ సార్. ఎస్ సార్. Yes, sir. g dash of 2 equal to 3 into 2² minus 2 into 2 minus 8, that equals 12 minus 12, that equal to 0. అలాగే g of 2 equal to 2 cube minus 2 square minus 8 into 2 plus 12, that equals 8 minus 4 minus 16 plus 12 అంటే ఎంత అవుతుంది 20 minus 20, that equal to 0. Therefore x minus 2 is a factor of f of x comma f dash of x. Therefore x equal to 2 is a root of f of x equal to 0 comma f dash of x equal to 0. Sorry, g of x root of g of x comma g of x equal to 0 comma g dash of x equal to 0. ఏమండి మళ్ళీ ఇప్పుడు బై సింథటిక్ డివిజన్ ఇప్పుడు చూడండి. g2 వచ్చింది కాబట్టి x equal to 2 అని తీసుకుంటాను. 1 -1 -8 12, 0 తీసుకుంటే 1 2 1 2 -6 -12 0. తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా చేద్దాం, 2 సార్లు అయింది కదా. x equal to 2 అని తీసుకుంటే 0 1 2 3 -6 అంటే 6 + 6 equal to 0. అంటే ఇంక ఏం మిగిలింది నాకు, మొత్తం 4 సార్లు డివైడ్ చేశానంటే పవర్లో 4 తగ్గిపోయినట్టే. కాబట్టి x + 3 = 0. దీని నుండి x equal to -3. ఏమండి ఇంకో విషయం, వాడు రిపీటెడ్ రూట్స్ అన్నాడు కదా, ఇక్కడ ఒక సెంటెన్స్ రాయాలి. g of x equal to 0 అంటే g dash of x equal to 0 అని రాసిన తర్వాత therefore x సార్ మ్యూట్ లో ఉంది. ఉందా అదేంటి ఇప్పుడు కాదు సార్, ఇందాక మీరు చెప్పింది. ఇక్కడ g of x equal to 0 g dash of x equal to 0 అని రాసాం కదమ్మా. తర్వాత ఏం రాయాలంటే therefore x equal to 2 is a repeated root of order 2 of f of g of x equal to 0 అని రాయాలి. ఓకే సార్. ఇక్కడ మ్యాటర్ రాస్తారా చెప్పనా రాయనా? రాస్తాం సార్. ఇక్కడ రాయాల్సిన మ్యాటర్ ఏంటంటే x equal to 2 is a repeated root of g of x equal to 0 of order 2. లేదంటే x equal to 2 is the repeated root of order 2 of g of x equal to 0, ఎలా అయినా పర్లేదు. ఈ మ్యాటర్ రాసిన తర్వాత అప్పుడు సింథటిక్ డివిజన్ లోకి వెళ్ళాలి. రైట్. ఓకే సార్. ఈ కండిషన్స్ అమ్మ ఇబ్బంది ఏం లేదు కదా, డౌట్ ఏం లేదు కదా? లేదు సార్. క్లారిటీగా లేనట్టుంది స్క్రీన్. అవును. లాస్ట్ లైన్ లో therefore the roots of the given equation are అని చెప్పి రాసండి. ఏం రాస్తారు 1, 1, 2, -3, లేదంటే -3, 1, 1, 2, 2. ఓకే సార్. ఒక నిమిషం ఆగండి. వాడు క్వశ్చన్ ఏమని అడిగాడు? రిపీటెడ్ రూట్స్ ఫైండ్ కాబట్టి therefore the repeated roots are 1, 2 అని రాయండి చాలు. ఓకే సార్. లాస్ట్ లైన్ లో మీరు రాయాల్సింది ఏంటంటే ఈ మ్యాటర్ అన్న. therefore the repeated roots are 1, 2 అని రాయండి. therefore the roots of the given equation are అని మొత్తం రాయండి. the roots of given equation are ఏమొచ్చాయి -3 1 1 2 2.
ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో ఇది రాసుకోండి. ద రిపీటెడ్ రూట్స్ ఆర్ 1, 2 అని రాసుకోండి. అర్థమవుతుందా? ఏమో అర్థమవుతుందా? అర్థమైంది సార్. అది లాస్ట్ స్టెప్ లో రాసుకోండి రెండు. ఏమా తర్వాత రాస్తారా? ఎస్ సార్, అయిపోయింది సార్. తర్వాత క్వశ్చన్ ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఎక్సైజ్ లో చూడమ్మా ఏమంటున్నాడమ్మా వాడు. సాల్వ్ ద ఈక్వేషన్ అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. గివెన్ దట్ ద ఈక్వేషన్ హ్యాస్ మల్టిపుల్ రూట్స్ అంటున్నాడమ్మా. మల్టిపుల్ రూట్స్ ఉన్నాయట, అయితే ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు. ఆ మల్టిపుల్ రూట్స్ అంటే ఏంటి, అదే మల్టిపుల్ రూట్స్ ఏంటి అవి ఏం అడగలేదు. మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి హింట్ ఇచ్చాడు మనకు. అలా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చెక్ చేసుకోమని దాని అర్థం. ఏమండి అలా రాలేదనుకోండి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో 1, -1, 2, -2, 3, -2 సబ్స్టిట్యూట్ చేసినా రాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి డెరివేటివ్ ఈక్వల్ టు 0 చేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ముందు వాడు ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుంటాను, f(x) అని తీసుకుంటాను. 6th క్వశ్చన్ సొల్యూషన్ లో let f(x) = 8x³ - 20x² + 6x + 9 అమ్మా. ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు 1 రాయండి, 0 అవుద్దా? సమ్ ఆఫ్ ది కోషంట్ 0 అవుతాయా? అంతసేపు ఆలోచిస్తారట మా బాబు. 8, 6, 14, 14, 9, 23, 23 - 20 అంటే ఎంత? 0 కాదు కదా. రాదు సార్. 8 + 6 అంటే 14, 14 + 9 అంటే 23, 23 - 20 అంటే 0 అవుతుందా? అవదు కదా. అవ్వదు సార్. మరి అంత పోనీ -1 రాయండి. -1 రాస్తే -8, ఇది -1 హోల్ క్యూబ్ అంటే -1 వస్తుంది, -8 అవుతుంది. ఇదేమో -20 అవుతుంది, -28 అవుతుంది. ఇప్పుడు కూడా 0 అవ్వదు. 2 రాయండి. 2³ అంటే 8, 8 8 సార్ 64, 64ను 2² అంటే 4, 4 20, 80, 80 అంటే 64 - 80 అంటే -16, -16 ఇక్కడేమో +12 అంటే -4, -4 + 9 అంటే 0 అవుతుంది. -2 రాయండి. -2 హోల్ క్యూబ్ అంటే -8 అంటే -64, అలాగే ఇదేమో -20 అవుతుంది, -40, -100, -64, -40, -8 -104 అంటే 0 అవుదమ్మా. ఏమా 3 రాయండి. 3³ అంటే 27, 27 8s ఎంత? 216, 216 మైనస్ 3 రాస్తే 9, 9 2s అంటే 180, 316 - 180 అంటే ఎంత? 136, 136ను 3 రాస్తే ఇక్కడ ఎంత అవుతుంది? 18. మొత్తానికి 0 అయితే రాదు. -3 రాయండి. -3 రాస్తే -316, ఇక్కడ -3 రాస్తే -180 అవునా? అంటే -316 - 180 అంటే పోయింది, ఇక్కడ కూడా పోయినట్టే. రాదు, 0 రాదు. ఇంకేం చేసినా 0 రావట్లేదు. మరి ఏం చేద్దాం? సముద్రద్దామా? చూడండి ఇప్పుడు ఏం చేద్దాం అంటే f(x) = ఏంటమ్మా సౌండ్ ఏంటమ్మా వెనక? సార్ ఏంటి సార్? వెనక ఏంటి సౌండ్ వస్తుంది? బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఏం లేవట్లేదు సౌండ్. వస్తుంది. సరే చూడండి, f(x) ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఏమవుతుంది? 24x² అవుతుంది, అలాగే -40x అవుతుంది, +6 అవుతుంది. ఏమండి మరి ఇప్పుడు వీడు ఏమన్నాడు? మల్టిపుల్ రూట్స్ ఉన్నాయని చెప్పించాడు కదా. గివెన్ సిన్స్ given equation has multiple roots అని వాడే ఇచ్చేసాడు. సో f(x) = 0 చేయండి. 0 చేస్తే మనకి ఏమని వస్తుంది? 24x² - 40x + 6 = 0 అని వస్తుందమ్మా. ఇప్పుడు 2 తో డివైడ్ చేస్తే 12x² - 20x + 3 = 0 అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, 3 12 ఎంత? 36, 36ని ఎలా రాయొచ్చమ్మా? 18 2s 12x² - 18x - 2x
ప్లస్ 3 ఈక్వల్ టు 0 అమ్మా. దీని నుండి ఈ రెంట్లో ఏం కామన్ తీయచ్చు మనం? 6x కామన్ తీస్తే ఎంత వస్తుంది? 2x మైనస్ 3. అలాగే -1 కామన్ తీస్తే 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. దీని నుండి 6x మైనస్ 1 ఇంటూ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0 అమ్మా. దీని నుండి 6x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఆర్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. 6x minus 1 equal to 0 or 2x minus 3 equal to 0. X equal to 1 by 6 or x equal to 3 by 2. And next. ఇప్పుడు ఒకసారి మీరు రఫ్ లో x ప్లేస్ లో 1/6 రాసి అక్కడ f dash of x కి సాటిస్ఫై అవుతుందేమో చూడండి ఒకసారి. f dash of if x equal to 1/6 then f dash of 1/6 equal to చూడండి ఒకసారి 24 into 1/6 whole square minus 40/6 plus 0 వల్ల అవుతుందా? 24/36 minus 40/6 అంటే ఎంత? అవ్వట్లేదు సార్. 12 మోళ్ళు 20/3 plus 6 అవుతుందేమో? అవుతుందండి. చూడండి 3 6 18 18 2 20 20/3 అంటే అవుతుంది. ఇప్పుడు f of 1/6 ఫైండ్ అవుట్ చేయండి. f of 1/6 చేయండి. చేస్తే 8 into 1/6 whole cube minus 20 into 1/6 whole square plus 6 into 1/6 plus 9. 6 6 క్యాన్సిల్ అయిపోతే అది 10 అవుతుంది అనుకోండి. 8/216 అవుతుంది. ఇది minus 20/36 అవుతుంది. ప్లస్ 10 అవుతుంది. ఇక్కడ చూడండి ఇది ఏమైనా అవుతుందా? మొత్తానికి 36 ఆర్లు అంటే 216. కాబట్టి 216 ఎల్సిఎం తీసుకోండి. లేకపోతే ఇంకా తగ్గించుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 4 క్యాన్సిల్ అయితే 4 2 0 4 8 8 కూడా పోతుంది అనమాట. 4 5 0 ఇంకెంత ఉంటుంది? 1 4 4 0 36. 2 కూడా పోతుంది. 2 కూడా పోతే 2 పోదే 27 times, sir. 8 16 56 56 27 టైమ్స్. ఏమా నెక్స్ట్ మరి ఇది ఏమైనా పోతుందా? ఫోర్ 5s 4 9s. ఏమా ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది? 27కి 9కి 27 Yes, sir. ఏమవుతుంది? 1 అవుతుంది. మైనస్ ఇదేమవుతుంది? 9 3s కాబట్టి 15 అవుతుంది. ప్లస్ 10 నాట్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే 1/6 అనేది f dash of x ని సాటిస్ఫై చేస్తుంది కానీ f of x ని సాటిస్ఫై చేయట్లేదు. కాబట్టి x equal to 1/6 is not satisfies the f of x equal to 0 అని చెప్పి రాసి therefore x equal to 3/2 అని చెప్పి తీసుకుంటాం. అర్థమవుతుందా? Yes, sir. f of 3/2 రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. f of x equal to 3/2 రెండింటిని సాటిస్ఫై చేస్తుంది. x equal to 1/6 does not satisfy f of x equal to 0. So x equal to 3/2. Is a multiple root. ఇప్పుడు ఈసారి బై సింథటిక్ డివిజన్ x equal to 3/2 అని తీసుకోండి. 8 -20 6 9 0 పెడితే 8 8లో 4 3s are 12 అంటే -8 మా ఆఫ్ -4 -4 3s are 12 అంటే పోయింది అక్కడ అంతే. -6 -6లో ఆఫ్ -3 -3 into 3 అంటే -9
0. తర్వాత మళ్ళీ -3/2 3/2 తీసుకోండి. x ఈక్వల్ టు 3/2 0 8 4 కాబట్టి 4 3 జర్ 12 4 అవుతుంది. మళ్ళీ 2 3 జర్ 6 0 అవుతుంది. దేర్ ఫోర్ 2 సార్లు డివైడ్ చేసాం కాబట్టి 3 లోంచి 2 తీసేస్తే 1 కాబట్టి 2 తీసేస్తే 1 కాబట్టి 8x + 4 = 0. దీని నుండి 8x = -4 8 4 2 0 4 1 0 x = -1/2. Therefore, the roots of the given equation are ఏమవుతాయి? -3/2 -1/2 -3/2 సారీ 3/2 3/2 వచ్చిందా మా ఆన్సర్? ఏమా? Yes, sir. Yes, sir. అయితే ఇక్కడ విషయం ఏంటంటే x = 3 ఈజ్ మల్టిపుల్ రూట్ అని చెప్పి రాసాం. దాన్ని బట్టి డివిజన్ చేసాం కానీ అంత క్లారిటీ లేదు. అక్కడ ఏం చేయాలంటే మనం f(3/2 = 0 f'(3/2 = 0 అని రాయాలి. సరే ఒక పని చేయండి. ఇక్కడ x = 1/6 డస్ నాట్ సాటిస్ఫై f(x = 0 అని రాశారు కదా. రాసిన తర్వాత ఒక 4 లైన్స్ గ్యాప్ వదలండి. గ్యాప్ వదిలి ఇది రాసేసుకోండి. ఆ 4 లైన్స్ లో మ్యాటర్ చెప్తాను నేను ఆలోచించి. Okay, sir. సరే తర్వాత ఎగ్జాంపుల్స్ లో మీరు ఏ క్వశ్చన్ చెప్పాలి? నేను ఫస్ట్ క్వశ్చన్ చేస్తారుగా, మీరు సెకండ్ క్వశ్చన్ చేస్తారు. సెకండ్ క్వశ్చన్ Second చేయలేదు సార్. థర్డ్ వన్ చేసాం సార్. థర్డ్ వన్ చేశారు. ఫోర్త్ వన్ చేస్తారు. ఫిఫ్త్ వన్ చేయలేదు సార్. సెకండ్ వన్ చెప్పాలి. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు. అంటే సెకండ్ వన్ కూడా చెప్పాలి సార్. అదే సెకండ్ వన్ చెప్తున్నానమ్మా. ఓకే సార్. రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడండి. కాబట్టి ఇది మళ్ళీ ఏం చేస్తామంటే మనం 4 రూట్స్ వస్తాయి కదా. మరి 4 రూట్స్ వస్తాయి, ఎటువంటి ఆధారం ఇవ్వలేదు వాడు, అసలు ఎటువంటి హింటూ లేదు. హింటూ లేనిది ఎలా చేస్తాం మనం? చెయ్యాలంటే మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఇవన్నీ తీసుకుని చేయొచ్చు, కానీ చాలా పెద్ద ప్రాసెస్ వస్తుంది అది. కాబట్టి ఖచ్చితంగా ఇది రిపీటెడ్ రూట్స్ కి సంబంధించిన సమ్మె. అలా మీరు ఐడెంటిఫై చేయాలి. అర్థమవుతుందా? వాడు ఏం ఇవ్వలేదు, సాల్వ్ అని మాత్రమే ఇచ్చాడు. మరి అలా ఇస్తే మరి ఎలా కుదురుతుంది? అన్ని సందర్భాల్లో అవదు. ఇంతకు ముందు తర్వాత మన ఎక్సైజ్ లో ముందుకు వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్ ఇలాంటి ఈక్వేషన్స్ వస్తాయి. దానికి మళ్ళీ వేరే పేరు ఉంటుంది, దాని యొక్క రూపురేఖలు కూడా మారిపోతాయి. అప్పుడు మనం ప్రత్యేకంగా ఇలాగ రిపీటెడ్ రూట్స్ అనో లేకపోతే f(x) అనో అలా తీసుకోం, వేరే విధంగా తీసుకుంటాం. అర్థమవుతుందా? కాబట్టి వీటి మరి ఇంక ఏ ఆధారం ఇవ్వలేదు, రూట్స్ అడిగాడు, 4 రూట్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా రిపీటెడ్ రూట్స్ అవ్వాలి. కాబట్టి f(x) అని చెప్పి తీసుకోండి. అర్థమవుతుందండి? ఎగ్జాంపుల్స్ లో సెకండ్ వన్ అదే సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏమన్నాడు? లెట్ f(x) = x⁴ - 16x³ + 86x² - 176x + 105 అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ 0 అవుతుంది. కాబట్టి f(1) = కన్నా f'(1) కూడా ఫైండ్ అవుట్ చేయాలి, f'(x) కూడా ఫైండ్ అవుట్ చేయాలి. f'(x) ఫైండ్ అవుట్ చేస్తే అవ్వట్లేదమ్మా. ఒక పని చేయండి, అలా అయితే సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ రాసుకోవచ్చు. ఇంకెందుకు మళ్ళీ ఈ గొడవ? సరే ఇది రాయండి, లోపు చెప్తాను. ఒకసారి 6th క్వశ్చన్ రాయండి. సమ్ ఆఫ్ ది కోఎఫిషియంట్స్ ఈక్వల్ టు 1 - 16 + 86 - 176 + 105 ఈక్వల్ టు కింద ఈక్వల్ టు పెట్టి రాసుకోండి. మీరు నేను పక్కన రాసేస్తున్నాను.
ఇది సింప్లిఫై చేస్తే మై ప్లస్ 86 105 ఎంతమ్మా 191 192 అవుతుందమ్మా 192 మైనస్ 192 ఈక్వల్ టు 0 0 therefore x equal to 1 is a root of ఇది f of x అని తీసేయండి రూట్ ఆఫ్ ఒక నిమిషం ఆగండి గివెన్ ఈక్వేషన్ లేదంటే ఇలా వద్దు ఇలా వద్దమ్మా ఇక్కడ f of x అనేది తీసుకోండి రాస్తారా మీరు లేదుగా మరి రాయలేదు సార్ రాయలేదు సార్ f of x అని తీసుకోండి తీసుకుని ఏం చేస్తారంటే ఇప్పుడు f of 1 ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయండి అంటే మళ్ళీ వేరే అంటే ఇప్పుడు ఎలా చేసినా ఆన్సర్ వస్తుందమ్మా మీకు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నా అనుమానం అంతే f of 1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 1 మైనస్ 16 ప్లస్ 86 మైనస్ 176 ప్లస్ 105 దట్ ఈక్వల్ టు 192 minus 192 equal to 0. Therefore, x equal to 1 is a root of given equation. F of x equal to 0. Covered by centric division. X equal to 1 and this corner. Coefficient so on. 1 minus 16 86 జాగ్రత్తగా చూసుకోండి ఒక్కొక్క టర్మ్ లేకపోతే అది కూడా వేసేస్తామా అది వదిలేసి వేసేస్తాం దాని బదులు 0 వేసుకోవాలమ్మా మైనస్ 176 105 ఏమా 0 అంటే 1 మైనస్ 15 అంటే 71 అంటే 71 అంటే ఎంత మైనస్ 105 అంటే మైనస్ 105 0 అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దీన్ని g of x అందాం లెట్ g of x equal to దానికన్నా ముందు ఇంకొకటి విషయం రాద్దాం x power 4 minus 16 x cube plus 86 x square అని టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టే చెప్తానమ్మా వేరే మెథడ్ ఏం చెప్పట్లేదు 170 ప్లస్ 105 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే మనం x మైనస్ 1 ఇంటూ x ఈక్వల్ టు 1 అంటే x మైనస్ 1 ఈక్వల్ టు 0 కాబట్టి ఇది ఏం రాయొచ్చు x పవర్ x క్యూబ్ మైనస్ 15 x స్క్వేర్ ప్లస్ 71x మైనస్ 105 ఏమా ఇప్పుడు దీని నుండి లెట్ g of x ఈక్వల్ టు ఇది తీసుకుంటాను నేను x క్యూబ్ మైనస్ 15x స్క్వేర్ ప్లస్ 71x మైనస్ 105 ఇప్పుడు మళ్ళీ g of 1 అవన్నీ చెక్ చేయండి మళ్ళీ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఇప్పుడు 1 పెడితే అలాగే 0 అవుతుంది ఎందుకంటే సమ్ ఆఫ్ ది కోషన్ 0 అవ్వట్లేదు కాబట్టి -1 పెట్టండి -1 పెడితే ఇదేమో -1 అవుతుంది ఇది -15 -16 -71 అంతా మొత్తం వాల్యూ అంతా కూడా మైనస్ లోకి వెళ్ళిపోతున్నాం -1 కూడా అవుతుంది 2 పెట్టండి 2 పెడితే 2 క్యూబ్ అంటే 8 2 స్క్వేర్ అంటే 4 -60 -16 ప్లస్ 8 అంటే -52 -52 ను 2 పెడితే ఇక్కడ ఎంత అవుతుంది 142 -52 142 అంటే ఎంత 90 90 -105 అంటే 0 అవుతుంది -2 పెట్టండి -8 ను ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 -60 -68 మొత్తం అంతా మైనస్ లోకి వెళ్ళిపోతుంది 3 పెట్టండి 3 పెడితే g of 3 27 3 స్క్వేర్ అంటే 9 15 అంటే -135 -135 అంటే -135 ను -105 ఎంత అవుతుంది 235 240 అవుతుంది -240 అవుతుంది ఇక్కడ 3 పెడితే 213 ఇక్కడ ఎంత వచ్చింది 217 వచ్చింది అంటే 240 240 అంటే 0 అవుతుంది కాబట్టి g of 3 equal to 3 cube minus 15 into 3 square plus 71 into 3 minus 105 that equal to 3 cube and 27 minus 135 915 plus ఇదేమో 213 minus 105 ఇప్పుడు ప్లస్ వాల్యూస్ అన్ని యాడ్ చేయండి మైనస్ వాల్యూస్ కూడా యాడ్ చేయండి చేస్తే ఇది 240 minus 240 equal to 0 therefore x equal to 3 is the root of g of x equal to 0 by synthetic division method. By synthetic division అని చెప్పి రాసిన సరిపోతుంది బై సింథటిక్ డివిజన్ చూడండి మళ్ళీ
డివైడ్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు 3 అని తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, కోఎఫిషియన్స్ ఏమవుతాయి, g ఆఫ్ ఎక్స్ అంటే 1. అయ్యో చెప్పరేమో కనిపించిపోతే అలా చూస్తున్నారు. 1 కనిపిస్తుంది సార్. 71 ఇప్పుడు కదా ఇంతకు ముందు -105 కనిపించింది సార్ అప్పుడు కూడా. 3 సరేమో -12 -36 -36 అంటే ఎంత అవుతుంది, 35 అంటే 105 అంటే 0. ఏమా అంటే ఇప్పుడు ఇది ఏమవుద్దామా, మొత్తానికి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే x⁴ - 16x³ ప్లస్ 86x² - 76x 176x ప్లస్ 105 ఈక్వల్ టు తీసుకుంటే అంతకుముందు x-1 అని రాసాం కదమ్మా, ఇప్పుడు x-3 అని రాస్తాం. ఇంటూ పక్కన ఏమొస్తుంది, x² - 12x ప్లస్ 35 వస్తుందమ్మా. ఇప్పుడు ఇది తీసుకుంటాం, x² - 12x ప్లస్ 35 ఈక్వల్ టు 0 అని తీసుకుంటాం. దీన్ని సింప్లిఫై చేస్తే 7 5 కాబట్టి x² - 7x - 5x ప్లస్ 35 ఈక్వల్ టు 0. దీని నుండి x కామన్ తీస్తే x ఇంటూ x - 7 అవుతుంది, -5 కామన్ తీస్తే x - 7 అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ రెండిట్లో x - 7 కామన్ తీస్తే x - 7 ఇంటూ x - 5 ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుండి x - 7 ఈక్వల్ టు 0 ఆర్ x - 5 ఈక్వల్ టు 0. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే x ఈక్వల్ టు 7 ఆర్ x ఈక్వల్ టు 5 అవుతుంది. Therefore, the roots of the given equation are ఇది ఆల్రెడీ చేసాము మనమ్మా. గివెన్ ఈక్వేషన్ సరే త్వరగా రాసేయండి. ఇటువైపు రాయాలా, రాశారు కదా ఇది. రాసాం సార్. f ఆఫ్ x అని తీసుకున్నారా ఇది? ఎస్ సార్. తర్వాత ఇది రాసుకోండి, త్వరగా రాయండి. క్లియర్లీ f of 3/2 equal to 0 and f of 1/6 not equal to 0 అని రాసి దీనికి నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తారంటే therefore 2x minus 3 is a common factor of f of x and f dash of x. ఆ తర్వాత స్టెప్ లో ఏమైనా వస్తుందంటే therefore so x equal to 3/2 is a multiple root of order 2 of f of x equal to 0 అని వస్తుంది. అదే మా విషయం. రాసుకున్నారమ్మా? ఎస్ సార్. సరే అయితే ఇంకో విషయం 4.2.21 ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎస్ సార్. మీరు చేసేస్తారా? ఆల్రెడీ మనం ఈరోజు చెప్పుకున్నాం అలాంటిది. చేస్తాం సార్. ఏం రాస్తారు, ఫస్ట్ f of x equal అని తీసుకుంటారు, sum of the quotients equal to 0 అని రాస్తారు, x equal to 1 is the root of f of x equal to 0 అని రాస్తారు, తర్వాత f dash of x చేస్తారు, sum of the quotients equal to 0 అని రాస్తారు, therefore x equal to 1 is the root of f dash of x equal to 0 అని రాస్తారు, తర్వాత f double dash of x find out చేస్తారు, sum of the quotients equal to find out చేసి 0 అని రాస్తారు, రాసి అప్పుడు మీరు ఏం చేస్తారు, x equal to 1 is the root of f dash of x equal to 0 అని రాస్తారు, therefore given equation has 3 equal roots అని చెప్పి రాస్తారు, therefore f of x equal to 0 has 3 equal roots అని రాసి and it is 1 అని చెప్పి రాసేస్తారు. చేస్తారమ్మా అది? చేస్తాం సార్. అమ్మా సమ్ చేసినట్టున్నావు అమ్మా, ఇందులో ఇచ్చాడు కదా. అయ్యో చాలా ఉత్సాహంగా చెప్పాను నేను. రెండో ఒకటే అమ్మా, ఎగ్జాంపుల్ లో ఉన్న సమయం కదా, ఎక్సైజ్ లో కూడా 5th క్వశ్చన్ అదే కదా సార్. 5th క్వశ్చన్ అదే సార్. 5th లో ఫస్ట్ బిట్ అదే సార్. కొత్త క్వశ్చన్ చెప్పినట్టు చెప్పాను.